అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ల దగ్గర పరిగెత్తడం ఓకే, కానీ ప్రాబ్లం రాకుండానే ముందు జాగ్రత్త పడితే మంచిది కదా. అదే కదా మనం చెప్పేది. చికిత్స కన్నా నివారణ మేలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దానికి కొంచెం టైం కేటాయించాలంతే. ప్రాబ్లం వచ్చిన తర్వాత డబ్బులు కేటాయించాలి, ప్రాబ్లం రాకముందు టైం కేటాయించాలంతే. అది ఇవ్వకనే మనకు టైం లేదు అనేసరికి దేవుడు కూడా నీకు టైం లేదు వచ్చాయని చెప్తున్నాడు. అదే జరుగుతుంది. కాబట్టి కొన్ని అంటే ఇంట్లో చేసుకునేటివి ఎలా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే మీకు వచ్చేటువంటి చిన్న ప్రాబ్లమ్స్ని ఎటువంటి మందులు లేకుండా ఇంట్లో తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతోనే మన సంజీవని నేచుకు ఇన్ని వేల వీడియోస్ షేర్ చేస్తుంది కదా. ఈరోజు మీ ఇంట్లోనే క్లినిక్. ఇంతకుముందు మనం ఫుడ్ స్పా ఎలా చేసుకోవాలో చెప్పాం కదా. ఇప్పుడు మీ బాడీలో బొడ్డు ఉంది కదా, బెల్లి బటన్ అంటారు దాన్ని. ఆ బొడ్డు అనేది యాక్చువల్గా ఎనర్జీ సెంటర్ అంటాం. యోగాలో మణిపూర చక్ర అంటారు. ఆ మణిపూర చక్ర మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ని డిసిపేట్ చేస్తూ ఉంటుంది, టోటల్ కంట్రోల్ చేస్తూ ఉంటుందని చెప్తారు. ఆ చక్రాన్ని స్టిమ్యులేట్ చేయాలంటే దాని నుంచి ఏం పదార్థాలు వాడతారు అనే దాన్ని బట్టి మీరు పడుకొని వెలకిలా పడుకోవాలి. పొట్టకి బెల్లి అంటే బొడ్డు చుట్టూ అలాగే బొడ్డులో కొన్ని ఆయిల్స్ అలాగే కొన్ని కషాయాలు లాంటివి కానీ వేయగలిగితే మనకు వచ్చేటువంటి చిన్న ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. వినడానికి తమాషాగా ఉంది కదా, నేను చెప్తా వినండి. మీకు ఆముదం దొరుకుతుంది. ఆముదం తీసుకొని మీరు కొంచెం గోరువెచ్చగా చేసినా పర్లేదు, లేదా చల్లగా ఉన్న ఆముదమైనా పర్లేదు. దీన్ని మీ బొడ్డు మీద వేయడం, అలాగే బొడ్డు చుట్టూ లైట్గా మసాజ్ లాగా చేస్తే మీకు బాడీ డీటాక్సిఫై అయిపోతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంచుతుంది. జనరల్ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే మీ బాడీలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లమేషన్ మనకు వచ్చేటువంటి చిన్న జ్వరాల దగ్గర నుంచి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, క్యాన్సర్ దాకా రూట్ కాజ్ ఇన్ఫ్లమేషన్. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఫోకస్ చేయాలి. ప్రతిరోజు మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఈ ఆముదంతో చేసేటువంటి బెల్లి బటన్ మసాజ్ కంపల్సరీ, ఓకేనా. అలాగే కొబ్బరి నూనె ఎవరింట్లో అయినా దొరుకుతుంది కదా. దీన్ని తీసుకుంటే కూడా, దీన్ని అప్లై చేస్తే కూడా మీకు ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది. అలాగే మీ బాడీలో డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. బాడీ మొత్తాన్ని ఎక్కడైనా వేరే పార్ట్లో అప్లై చేస్తే ఆ పార్ట్ వరకు మాయిశ్చరైజింగ్ మెయింటైన్ అవుతుంది, కానీ బొడ్డు దగ్గర అప్లై చేస్తే టోటల్ బాడీ మాయిశ్చరైజింగ్ మెయింటైన్ అవుతుంది. అలాగే ముఖ్యంగా మీ లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే బొడ్డు ఉండేది లార్జ్ ఇంటెస్టైన్. మనకు అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, ఆ మధ్యలో బొడ్డు ఉంటుంది కదా. దాని మీద మీరు ఈ కోకోనట్ ఆయిల్ వాడితే మీకు ఆ లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే చిన్న ఫీవర్స్ దగ్గర నుంచి గట్ క్యాన్సర్స్ దాకా కూడా రావంట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆలివ్ ఆయిల్ని అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్. దీన్ని కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేస్తే అబ్జర్వ్ అవుతుంది లోపలికి. కొంచెం మీ డైజెషన్ పవర్ బాగా పెరుగుతుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఉండడం, ప్లస్ ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ చేయడము. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అది ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది, తక్కువ ఉంటే పెంచుతుంది, నార్మలైజ్ చేస్తుంది మొత్తానికి. అంటే ఆ బవల్ మూమెంట్ని, పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతుంది. అలాగే మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా వచ్చేటట్టు చేస్తుంది. దానివల్ల అల్సరేషన్ ప్రాబ్లం రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. మీ స్కిన్ హెల్త్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ ఈ రిచ్, గుర్తుపెట్టుకోండి దీన్ని అప్లై చేయడం వల్ల. ఆరిగానో ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది, ఆరిగానో అని అడగండి, ఇస్తారు. ఇది యాంటీ మైక్రోబియల్ దీని ప్రాపర్టీస్. దీన్ని మనం అప్లై చేస్తే రెస్పిరేటరీ హెల్త్కి బాగా పనిచేస్తుందండి. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. ఎప్పుడైతే రెస్పిరేటరీ హెల్త్ పనిచేస్తుందో ఇండైరెక్ట్గా ఇది స్కిన్ హెల్త్కి పనిచేస్తుంది. స్కిన్ మీద ఈ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా, సోరియాసిస్ లాంటివి, అలర్జీస్ లాంటివి రాకుండా ఆపుతుంది. దేనికి పనిచేస్తుంది అంటే కిడ్నీస్ కూడా పనిచేస్తుంది. కిడ్నీ ఫిల్టరేషన్ లెవెల్స్ని పెంచుతుంది. అలాగే మీ బాడీలో ఉన్నటువంటి జనరల్ రెసిస్టెన్స్ పవర్ని అద్భుతంగా పెంచుతుంది. ఈ బాదం నూనెని వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేషన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ టోన్ పెంచుతుంది. స్కిన్ సాగ్ కావడము ఇటువంటి ఏదైనా ఉంటే వాటిని చాలా ఫాస్ట్గా పెంచుతుంది. అలాగే హైడ్రేషన్ లెవెల్స్ని పెంచడము, మీ స్కిన్ని స్మూత్గా ఉంచడము. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే ఇండైరెక్ట్గా ఇది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ చిన్న ఆయిల్స్ ఇవి, వీటికి ఒకసారి తెచ్చిపెట్టేసుకుంటే ప్రతిరోజు అప్లై చేయండి. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం 2 times అప్లై చేయొచ్చు. కాకపోతే ఫుడ్ తిన్న తర్వాత 3 hours గ్యాప్ ఉండాలి. ఫుడ్ తిన్న వెంటనే అప్లై చేయొద్దు. చూడండి చాలా మంచి రిజల్ట్. చిన్న ఈ రెమెడీస్తోనే పెద్ద ప్రాబ్లమ్స్ సమాధానం చెప్పొచ్చు మనం కదా. మరోసారి విడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.